హ్యాపీ బాస్. ఎన్నాళ్ళకి జడ్జి గారు మనం వేసిన పిటిషన్ యాక్సెప్ట్ చేశారు. ఇదే మన విక్టరీకి సింబల్. ఇంత చిన్న విషయానికే సంబరపడిపోతే ఎలా? మా భార్య బంధు సెక్షన్ బలపడడానికి మెమరాండం ఇచ్చొచ్చాం. ఓహో, ఇస్తే ఏం కాదు కానీ పోనీ స్వీట్ అని తీసుకోండి మేడం. ఇలాంటి పిటిషన్స్ ఎన్ని యాక్సెప్ట్ చేసినా మాకేం కాదు, ఖబర్దార్. వినాయకరావు డౌన్ డౌన్, వినాయకరావు డౌన్ డౌన్, వినాయకరావు డౌన్ డౌన్, వినాయకరావు డౌన్ డౌన్. వీళ్ళేంట్రా ఇల్లు వదిలేసి రోడ్డు ఎక్కారు? వాళ్ళని అలా తిరగనివ్వట్లేదని కదా బాస్ వాళ్ళ బాధ. అది ఆపుతున్నామనే మన మీద కోపం. రేయ్ వినాయక్, గుర్తుపట్టావరా? నేను సుభాష్ని. నువ్వు పిల్లి? అవునరా, పిల్లిగాన్నే. పిల్లి సుభాష్ని. రే, ఎన్నాళ్ళైందిరా నేను చూసి. ముందు స్వీట్ తీసుకో. ఎందుకురా? చెప్తానులే గానీ ఎలా ఉన్నావురా? కాముగా ఉండేవాడిని క్రిమినల్ చేశారా. క్రిమినలా? ఏం చేసావురా? చల్లేస్తుందని చెప్పానుగా, ఫ్యాన్ ఆఫ్ చేయి. నేను ఆఫ్ చేయను. నేను నీ మొగుడినే, నువ్వు నా పెళ్ళానివి. అయితే ఏంటి? చెప్పింది చెయ్యి. చేయకపోతే కొట్టావా? కొట్టు. ఏ డౌటా? ఓహో, ఇదంతా నీ యాక్షన్ కి మీ ఆవిడ రియాక్షన్ అన్నమాట. అవునరా, మా ఆవిడ రియాక్షన్ కంటే ఆవిడ యాక్షన్ భరించలేకపోయాను రా. ఇంకో ఆవిడ? కొంపదీసి నీకిద్దరా? ఇంకో ఆవిడ కాదురా, ఆ ఆవిడ. I am Jyotilakshmi, female Manmata. I hate male. మగజాత్ అంటే మండుద్ది. బెయిల్ కాలరు, బెయిలు కోటింగ్ ఇస్తా, తీసుకో. దాని దెబ్బకి నా లాయర్ కూడా జంప్ అయిపోయాడు రా. ఎలావోలా కష్టపడి ఇలా బయటపడ్డా. నువ్వేం టెన్షన్ పడదు, నీ కేసు నేను వాదిస్తా. నువ్వేంటో నాకు తెలుసు. నేను ఎలాగైనా కేసు నుంచి బయటపడేస్తా. ఇట్స్ మై ప్రామిస్. నాలాంటి భార్యా బాధ్యతలను రక్షించడానికి పైనుంచి దిగి వచ్చిన పరమాత్ముల్లా కనిపిస్తున్నావురా. వీళ్ళెవరు ఇంత హ్యాపీగా మందు కొడుతున్నారు అనుకుంటున్నారా? వీళ్ళంతా భార్యాబాధితులు. పాపం బాధని మర్చిపోవడానికి మందు కొడుతున్నారు. బాబాయ్, అరే పిల్లి, నేను ఇందాక ఫోన్ లో చెప్పానే, ఫేమస్ లాయర్ వినాయకరావు గారిని. ఈయనే. నమస్కారం బాబు. నమస్తే అండి. బాబు, మా పిల్లి మీ గురించి చాలా గొప్పగా చెప్పాడు. మీరే మా అందరి తరపున వాదించి మాకు న్యాయం చెయ్యాలి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఏమయ్యా కట్నాయి, ఎండ పడుతుంది. వేసుకో. పని చేస్తున్నాను, కనిపించట్లేదా? అబ్బా, న్యూస్ పేపర్ చదవటం కూడా పెద్ద పనే. వేసుకో. అంటే వెయ్యవా? వెయ్యను గాక వెయ్యను. నోరు మూసుకుని వేసుకో. నిన్ను బాబు, సత్య ప్రమాణకంగా ఆ రోజు నా భార్యను కొట్టింది ఒక్కటే దెబ్బ. నా మీద కేసు పెట్టి పోలీసుల చేత నన్ను కుమ్మించేసింది బాబు. మీ సమస్య ఏంటి? నా సమస్య ఇంకా నీచమైంది సార్. ఏమయ్యో, నేను పార్టీకి వెళ్ళాలి. నా చెప్పులు బాగా కొత్తగా తుడిచిపెట్టు. ఇంకో మాట మాట్లాడమంటే చంపేస్తా. చంపుతావా? చంపు. చంపుతానా నరుకుతానా? హలో, పోలీస్ స్టేషన్. ఒక్క కాల్ చేసింది సార్. ఇన్స్పెక్టర్ లోపలేసి దాని చెప్పుతోనే కొట్టించిండు సార్. సార్, నా భార్య పేరు తపస్య. ఆమె పెద్ద సమస్య. ఊరుకోరా. డియర్ బ్రదర్స్, బాధపడకండి. ఇక నుండి మీ కేసులన్నీ నేను వాదిస్తాను. మీ కన్నీరు తుడిచే కర్చీఫ్ నవ్వుతాను. ఆడవారి హింసను అరికట్టే ఆయుధాన్నవుతాను. మీ చీకటి జీవితాలకు వెలుగునవుతాను. బాబు, ఎంత బాగా చెప్పారు. ఎక్స్పీరియన్స్. మీలా నేను బాధితుడినే.